టు కార్తిస్లోక్ ఛానల్ అండి. టుడే ప్రాక్టీస్ బిట్స్ 3లో క్వశ్చన్ చెప్పుకుంటాను. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఫస్ట్ క్వశ్చన్, స్వామి వివేకానందుడు ఎక్కడ జన్మించాడు? ఫస్ట్ వన్ ఢిల్లీ, సెకండ్ వన్ మద్రాస్, థర్డ్ వన్ హుగ్లీ, ఫోర్త్ వన్ కలకత్తా. కరెక్ట్ ఆన్సర్ ఈస్ కలకత్తా. సెకండ్ వన్, వివేకానందుని చిన్నతనంలో ఏమని పిలిచేవారు? ఫస్ట్ వన్ వివేక, సెకండ్ నాథ్ దత్త, థర్డ్ వన్ నరేంద్రనాథ్ దత్త, ఫోర్త్ వన్ నరేంద్రన్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ నరేంద్రనాథ్ దత్త. వివేకానందుడు ఎప్పుడు జన్మించాడు? జనవరి 12, 1863. సెకండ్ వన్ జనవరి 22, 1963. థర్డ్ వన్ జనవరి 12, 1963. ఫోర్త్ వన్ జనవరి 12, 1883. కరెక్ట్ ఆన్సర్ ఈస్ జనవరి 12, 1863. వివేకానందుడు కళాశాలల్లో చదువుతున్నప్పుడు ఎవరి ప్రభావానికి లోనయ్యాడు? ఫస్ట్ వన్ గాంధీ, సెకండ్ వన్ తిలక్, థర్డ్ వన్ రామకృష్ణ పరమహంస, ఫోర్త్ వన్ రామానంద తీర్థ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ రామకృష్ణ పరమహంస. 15, భారతీయ ఆత్మను సమగ్రంగా అవగాహన చేసుకోవాలంటే ఎవరి బోధనలను అధ్యయనం చేయాలి? ఫస్ట్ వన్ రవీంద్రుని, సెకండ్ వన్ వివేకానందుని, థర్డ్ వన్ కవీంద్రుని, ఫోర్త్ వన్ పరమహంస. కరెక్ట్ ఆన్సర్ ఈస్ వివేకానందుని. 6, వివేకానందుని ప్రకారం మానసిక ఏకాగ్రత సామాన్య వ్యక్తులను జీవితం కోసం తయారు చేయగలిగేది. ఫస్ట్ వన్ బోధనలు, సెకండ్ వన్ విద్య, థర్డ్ వన్ మత, ఫోర్త్ వన్ కులం. కరెక్ట్ ఆన్సర్ ఈస్ విద్య. 7th వన్, వివేకానందుడి వాదన ప్రకారం విద్య ఫస్ట్ వన్ సంపన్నులకు చెందినది, యువకులకు చెందినది, థర్డ్ వన్ అందరి హక్కు, ఫోర్త్ వన్ స్త్రీలకు మాత్రమే. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ అందరి హక్కు. 8th క్వశ్చన్, ప్రతి వ్యక్తిలోనూ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేయడం దేని యొక్క ప్రధాన లక్ష్యం? ఫస్ట్ వన్ ధనం, సెకండ్ వన్ రుణం, థర్డ్ వన్ విద్య, ఫోర్త్ వన్ ఉద్యోగం. కరెక్ట్ ఆన్సర్ ఈస్ విద్య. వివేకానందుని అభిప్రాయ ప్రకారం విద్య యొక్క లక్ష్యాలు ఫస్ట్ వన్ ఆత్మవిశ్వాసాన్ని కలిగించాలి, సెకండ్ వన్ విశ్వమాన సౌభృతం కలిగించాలి, థర్డ్ వన్ నైతికమైన శీల నిర్మాణం కలిగించాలి, ఫోర్త్ వన్ పైవాన్ని. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ నైతికమైన శీల నిర్మాణం కలిగించాలి. 10th క్వశ్చన్ అండి, వివేకానందుడు పాఠ్య ప్రణాళికలో ఏ అంశాలను ప్రత్యేకంగా పాఠ్యాంశాలుగా సూచించాడు? ఫస్ట్ వన్ ప్రాంతీయ భాష బోధన, 2 సంస్కృతం, థర్డ్ వన్ ఆంగ్లం, ఫోర్త్ వన్ పైవన్ని. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ పైవన్ని. 11th క్వశ్చన్, వ్యక్తి స్వావలంబనను ప్రోత్సహిస్తూ ఆర్థికంగా స్వాతంత్రాన్ని కలిగించు విద్య? ఫస్ట్ వన్ యువజన విద్య, సెకండ్ వన్ అనియత విద్య, థర్డ్ వన్ వృత్తి విద్య, ఫోర్త్ వన్ సాధారణ విద్య. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ వృత్తి విద్య. పూర్వకాలంలో గురుకుల విద్యా విధానంలో విద్యార్థి తప్పక అవలంబించాల్సినవి? ఫస్ట్ వన్ ఏకాగ్రత, సెకండ్ వన్ బ్రహ్మచర్యం, థర్డ్ వన్ శ్రద్ధ, ఫోర్త్ వన్ పైవన్ని. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ పైవన్ని. ఏకాగ్రత, బ్రహ్మచర్య, శ్రద్ధ ఇవన్నీ కలిసి మొత్తం పైవన్ని. 13th క్వశ్చన్, ప్రస్తుత విద్యా బోధన ఎలాంటి భావాలకు అనుగుణంగా ఉంది? ఫస్ట్ వన్ గురుకుల భావన, సెకండ్ వన్ పాశ్చాత్య భావన, థర్డ్ వన్ భారతీయ భావన, ఫోర్త్ వన్ ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ పాశ్చాత్య భావన. 14th క్వశ్చన్ అండి, వివేకానందుడు భారతీయ స్త్రీలను ఎలా విశ్వసించాడు? ఫస్ట్ వన్ ఇంటికి అలంకారంగా, సెకండ్ వన్ ఇంటికి ఆధారంగా, థర్డ్ వన్ దేశానికి పెద్ద అండగా, ఫోర్త్ వన్ పైవన్ని. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ పైవన్ని. 15th క్వశ్చన్ అండి, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ ఎక్కడ జన్మించారు? ఫస్ట్ వన్ గుజరాత్, సెకండ్ వన్ పోర్బందర్, థర్డ్ వన్ అహ్మదాబాద్, ఫోర్త్ వన్ సూరత్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ పోర్బందర్. నెక్స్ట్ 16th క్వశ్చన్ అండి, గాంధీ దక్షిణాఫ్రికాలో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? ఫస్ట్ వన్ 10 సంవత్సరాలు, సెకండ్ వన్ 20 సంవత్సరాలు, థర్డ్ వన్ 40 years,
ఫోర్త్ 15 years. కరెక్ట్ ఆన్సర్ 20 years ఉన్నాడండి. 7th క్వశ్చన్. గాంధీజీ దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు రాజకీయ స్వాతంత్రాన్ని సంపాదించడానికి కనుగొన్న అవసరమైన ఆయుధం. ఫస్ట్ వన్ ఉద్యమం, సెకండ్ వన్ పోరాటం, థర్డ్ వన్ సత్యాగ్రహం, ఫోర్త్ వన్ యుద్ధం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సత్యాగ్రహం. 18th క్వశ్చన్ అండి. గాంధీజీ ప్రతిపాదించిన తత్వ సిద్ధాంతం. ఫస్ట్ వన్ సామాజిక తత్వం, సెకండ్ వన్ ఆచరణాత్మక తత్వం, థర్డ్ వన్ సాంఘిక తత్వం, ఫోర్త్ వన్ రాజకీయ తత్వం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆచరణాత్మక తత్వం. 19th క్వశ్చన్ అండి. గాంధీజీ తత్వంలోని ముఖ్యమైన భూమికలు. ఫస్ట్ వన్ సత్యం, సెకండ్ వన్ అహింస, థర్డ్ వన్ ప్రేమ, ఫోర్త్ వన్ పై 3 అండి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ పై 3, మొత్తం అహింస సత్యం ఇవన్నీ. 20th క్వశ్చన్ అండి. సత్య అన్వేషణకు లేదా శోధనకు వ్యక్తిని ప్రేరేపించేది. ఫస్ట్ వన్ అంతరాత్మ, సెకండ్ వన్ జీవన స్థితి, థర్డ్ వన్ ఆత్మజ్ఞానం, ఫోర్త్ వన్ మూఢనమ్మకం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆత్మజ్ఞానం. నెక్స్ట్ క్వశ్చన్స్ పార్ట్ బిలో చేస్తామండి.